మా సీనియర్ పాత్రికేయులు ప్రముఖ విశ్లేషకులు శ్రీ గౌరీశంకర్ గారు ఉన్నారు. గౌరీశంకర్ గారు నమస్కారం. ఈ చెప్పండి, ఒకవైపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆందోళన, ఇంకోవైపు ఏమో ధర్నా, ఇంకోవైపు ఏమో రాజగోపాల్ రెడ్డి గారు చేసిన సంచలన వ్యాఖ్యలు. ఈ రెండింటినీ మీరు ఎట్లా చూస్తారు? మన రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని ఏమిటి, ఆయనలో అసంతృప్త లేక ఇంకేమైనా మంత్రి పదవి రాలేదన్నది కనపడతానే ఉంది. కానీ రేవంత్ని టార్గెట్గా చేసినట్లు అనుకోవాలా, లేక పదవి కోసమే మాట్లాడారా? మొట్టమొదటిగా బీసీ అంటే డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ హాస్ టు టేక్ ఎ డిసిషన్. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది. లోకల్ బాడీస్ లో మనకు రిజర్వేషన్స్ ఇవ్వాలంటే, మళ్ళీ ఎడ్యుకేషన్ లో కానీ ఎంప్లాయ్మెంట్ లో కానీ ఇట్ రిక్వైర్స్ పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, షెడ్యూల్ 9 పెట్టాలని కొంతమంది అంటున్నారు, బట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే చాలా మంది చెప్తా ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్, రాజగోపాల్ రెడ్డి గారు అంటే ఒరిజినల్ కాంగ్రెస్ డిసిజన్స్ అంటే, ఇది కాంగ్రెస్ లో ఒరిజినల్ కల్చర్, ఇది డిసిజన్స్. కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుందంటే, మా గాంధీ ఫ్యామిలీని ఒక్కరిని వదిలేసి ఇంకెవరైనా తిట్టుకోవచ్చు. అది గాంధీ ఫ్యామిలీ ఒక ముట్టుకోవద్దు. మీకు కూడా తెలుసు, నేను కూడా ఏళ్ళ నుంచి మీరు కూడా చూస్తా ఉన్నట్టు కాంగ్రెస్ కల్చర్ ఎట్లా ఉంటుందంటే, ఢిల్లీ కూడా పెద్ద రియాక్ట్ చేయరు. డెమోక్రటిక్ అనుకోలేము, ఇది కాంగ్రెస్ చాలా ఓవర్ డెమోక్రటిక్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, అలా కూడా చేస్తారు. అంటే మీరు ఇందిరాగాంధీ టైం నుంచి చూస్తూ ఉంటుంటే ఒక కైండ్ ఆఫ్ అపోజిషన్ మాత్రం విత్ ఇన్ ద పార్టీ పెట్టుకుంటా ఉంటారు. ఎప్పటికీ ఒక డిసిడెంట్ ఉంటారు, ఒక డిసిడెంట్ లీడర్ ఉంటారు. అతను కూడా రెగ్యులర్ కలుస్తూ ఉంటాడు రాహుల్ గాంధీ. కానీ అతను కూడా పబ్లిక్లీ ఏమన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇంత ఓపెన్ గా తిరుగుతా ఉంటే ఇప్పటిదాకా రియాక్షన్ ఏం కాలేదు హైకమాండ్ నుంచి. అంటే వాళ్ళకు కూడా తెలుసు ఇవన్నీ, అంటే మన వాడే లేదా అంటే డెఫినెట్లీ. ఓకే, అయితే ఆయన చేసిన విమర్శల్లో రేవంత్ రెడ్డి గారి మీద కానీ, సీమాంధ్ర పెట్టుబడిదారులంటూ చేసిన కాంట్రాక్టర్ల మీద కానీ చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? కేవలం రేవంత్ రెడ్డి గారి మీద కోపంతో మంత్రి పదవి రాలేదని అక్కస్తోటే మాట్లాడినట్లా, లేకపోతే నిజం దాంట్లో ఏమైనా నిజం ఉందా? అంటే మనకి రాజగోపాల్ రెడ్డి గారు కూడా పెద్ద కాంట్రాక్టర్ అని మనకు తెలుసు కదా. ఆయన కూడా కాంట్రాక్టర్ కదా. ఉండొచ్చు ప్రాబ్లీ. కొన్ని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి వేరే వాళ్ళకి అది కూడా ఉండొచ్చు. కాంట్రాక్టర్ అయినా కూడా ఈయనకేమి వచ్చి ఉండవా, లేకపోతే బిల్స్ ఏమైనా? అంటే కొంతమంది ఏమంటారంటే నిజమవుతుందో తెలియదు కానీ బిల్స్ పెండింగ్ లో ఉంటే కూడా కోపం వచ్చి కూడా ఇట్లా మాట్లాడుతుంటారంటారు. ఉండొచ్చు, పాసిబుల్. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఊరికేనే ఎవరైనా ఇంతవరకు బయటకు వచ్చి అంత ఓపెన్ గా ముఖ్యమంత్రి గారిని తిట్టడము, లేదంటే ముఖ్యమంత్రి క్వశ్చన్ చేయటము, క్యాబినెట్ లో ఇవ్వలేదని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వటం అంటే డెఫినెట్ గా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒక దృష్టికి తీసుకొని పోవచ్చు. వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు. అంటే మల్లు రవి గారు ఇవాళ మాట్లాడతాననేది అన్నట్టున్నాడు కదా. ఏం మాట్లాడడం కూడా మన వాడే, మనకి ఏముంది అట్లా అనవద్దు, ముఖ్యమంత్రి గారిని అట్లా చెప్పొద్దు సంజాయిన్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ దిస్ కైండ్ ఆఫ్ డిసిజన్ అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి మొట్టమొదటి అసమ్మతి అనుకోవచ్చా ఎట్లా? ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి అసమ్మతి లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పవర్ లో వచ్చినంటే కారణం రేవంత్ రెడ్డి గారే. నిజంగా అంటే అతను క్యాంపెయిన్ చేసే స్టైల్ కానీ అది చూసి జనాలు అట్రాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రామిసెస్ కూడా 6 గ్యారంటీలు ఇవన్నీ డెఫినెట్లీ పబ్లిక్ అట్రాక్ట్ అయ్యారు. అండ్ దాంట్లో ఇంతకుముందు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిలియర్స్ కాబట్టి వాళ్ళ కాదని గవర్నమెంట్ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డి గారు మాత్రం బాగా ఎఫెక్టివ్ క్యాంపెయిన్ చేశారు అగేన్స్ట్ కేసీఆర్ గారు. పబ్లిక్ అతని స్పీచెస్ కానీ అంబావం అవన్నీ మాట్లాడే తీరు మాత్రం అట్రాక్ట్ అయిపోయారు. బట్ ఫైనల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, రేవంత్ రెడ్డి గారు తన ఓన్ టీం ఉంటుంది. తను కూడా నేచురలీ తను ఏ ముఖ్యమంత్రి అయినా కూడా తన ఎంబడి తిరిగిన వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి వాళ్ళ క్యాబినెట్ లో తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది పార్టీలో ఉన్నారు, వాళ్ళకి ఇంకా రాలేదు. ఇప్పుడు మనకు వీళ్ళు రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కడు, మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రేమ్ సాగర్ గారు ఉన్నారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, టి రామ్మోహన్ రెడ్డి గారు, ఇలా చాలా మంది సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు కూడా వెయిటింగ్ లో ఉన్నారు. అది కొంచెం అన్ఈజీగా ఉన్నారు చాలా మంది సీనియర్స్ కి. ఇప్పుడు వి హనుమంతరావు గారు ఉన్నారు, అతను కూడా ఏం పొజిషన్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్ డిఫరెంట్ గా కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తను స్టార్టింగ్ బీజేపీలో ఏబీపీలో ఉన్న, తన తర్వాత తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ కి వచ్చే తనే ఒప్పుకున్నారు, నేను 3 పార్టీల నుంచి వచ్చాను. కానీ ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో చాలా మంది మాత్రం కొంచెం అప్సెట్ ఉన్నారు. కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారా? రైట్. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా.
నమస్కారం కుమారి గారు. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న సార్కి నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు పుట్ట నుంచి ఒకటే బయటకు వచ్చింది సార్, ఇంకా చాలా ఉన్నాయి. చాలా మంది సార్. చాలా మంది కాదుగా. ఇప్పుడు ఇందాక గౌరీశంకర్ గారు చెప్పినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలో మెజారిటీ రేవంత్ రెడ్డి గారి మనుషులే ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ఆ భావన ఉందండి. ఆ భావన తాత్కాలికం మాత్రం. ఇంకా చాలా మంది బయటకు వచ్చారు. రాజగోపాల్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా మాట్లాడడం మెచ్చుకోవచ్చు. అలాంటి ఇప్పుడు చాలా మంది బయటకు వస్తారు. కాదుగా, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసినట్టు కాదా? రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఉన్నా, లేకపోతే ఇంకోటి మంత్రి పదవి రాలేదన్న బాధ ఈ ఉన్నా? టైంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే చక్కగా తప్పుకొని వేరే మరి అన్యాయంగా చెప్పాలండి. మరి మీరేదో పూర్తి వ్యతిరేకలాగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి, అన్యాయంగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకం కాదు సార్. పార్టీ నిలబడాలంటే మళ్ళీ రావాలి సార్, అది తప్పదు. రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఏం కాకపోతే మరి బీజేపీకి వెళ్ళిపోతారు. మళ్ళీ బీజేపీకి వెళ్తారంటారా? అంటే బీజేపీ వాళ్ళు ఏమైనా గేమ్ ఆడుతున్నారా? ఇక బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ లాగా తయారైంది కదా సార్, ఏం చేస్తారు, తప్పదు. రైట్. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు కావాలి కదండి. ఓకే, చూద్దాం మరి ఏం జరుగుద్దో. అంటే వచ్చే ఇంకా టైం ఉంది కదా, ఇంకా 3-4 ఏళ్ళు ఉంది కదా. ఫైనల్గా గౌరీశంకర్ గారు చెప్పండి, ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలతోటి మీరు ఎంతవరకు ఏకీపిస్తారు వారి అభిప్రాయంతో? ఎనీ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ వాళ్ళకి పొజిషన్ రావాలని చూసారు కదా, దట్స్ న్యాచురల్. బట్ తన పార్టీలో ఏం నుంచి ఉన్నారు, మధ్యాహ్నం ఒకసారి బీజేపీకి వెళ్ళేసి వచ్చారండి అతను కూడా. అవును. కానీ అట్ ద సేమ్ టైం ఇంకోటి హామీ ఇచ్చారని అంటే వీ డోంట్ నో. వాళ్ళ బ్రదర్ కోమరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు తెలియదు అని చెప్పారు. నేను అంటే ఎంపీ ఎలక్షన్ తప్పుడు కానీ జనరల్ ఎలక్షన్ తప్పుడు నాకు ప్రామిస్ చేశారు. నాకు మీరు నల్గొండ డిస్ట్రిక్ట్ లో మంచి పని చేస్తే మేము డిఫరెంట్ గా మీకు క్యాబినెట్ ఇస్తాం. జనరల్లీ కాంగ్రెస్ హైకమాండ్ అదే చెప్తారు కదా, పని చేస్తే మీకు ఆ హోదా అయితే పని చేస్తే మీకు పొజిషన్ చేస్తామని చెప్పాలి. సరే, ప్రామిస్ కూడా చేయొచ్చు, కాదని కాదు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా ఆలోచించాలి. సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఏండ్ల నుంచి పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళని కూడా చూసుకోవాలి. ఫైనల్గా చెప్పండి, రేవంత్ రెడ్డి గారికి ఇది ఇబ్బందిగా మారుతుందా, లేదా అలవోగ్గా తేలిగ్గా ట్యాకిల్ చేసేసుకోగలుగుతారా? లేదు, ఇప్పుడు ఈ డిసిజన్స్ వైజ్ ఒక్కొక్కటి పెరుగుతా ఉంటుంది. ఇంకా కొంతమంది యాడ్ అవుతారు. ఇప్పుడు ఇంకోటి కూడా ధైర్యం వస్తుంది కదా. అవును, ఆ మధ్య ప్రేమ్ సాగర్ రావు గారు, ఆయన వ్యతిరేకంగా కాకపోయినా ప్రేమ్ సాగర్ రావు గారు లాంటి వాళ్ళు బయటపడ్డారు. వేరే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది, ఇప్పుడు ఆల్రెడీ మన రెడ్డి రంగారెడ్డి గారు కూడా కొంచెం గట్టిగానే మాట్లాడాడు. ప్రేమ్ సాగర్ గారు కూడా మాట్లాడారు, నాకు ఇవ్వకపోతే ఎట్లా, ఏం వచ్చి ఖర్చు పెట్టుకున్నా, ఇంత ఖర్చు పెట్టి పార్టీకి చేశారు. కాబట్టి అది ఎఫెక్ట్ అవుతుంది పార్టీకి కూడా. అంటే ఏమైతే ఫైనల్ కంక్లూడ్ రేవంత్ రెడ్డి గారు సమర్థంగా దీన్ని ట్యాకిల్ చేసుకోగలుగుతారా, లేక ఇది పెరుగుతుందా అన్నది పాయింట్. ఇది హైకమాండ్ మీద డిపెండ్ అవుతుంది. అంతేనా? కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తే పెరుగుతుంది, కంట్రోల్ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరీశంకర్ గారు, మాతోటి ఈ వ్యాఖ్యలు పంచుకున్నందుకు.